తరుణ్ లైఫ్లో ఇప్పుడు నార్మల్గా లైఫ్లో ఇప్పుడు ఎవరన్నా అమ్మాయి ఉందా తరుణ్ లైఫ్లో ప్రెసెంట్ అన్న మళ్ళీ అదే గుంత మళ్ళీ తోడుకుంటున్నా అట్లా ఒక్కసారి అయిందని ఒకసారి దెబ్బ తాకింది ఇంకోసారి రిపీట్ కాకుండా రిపీట్ అవ్వద్దు అని చెప్పి అనుకుంటా. ఇంకేం చూసుకుంటావు మళ్ళీ ఫ్రెండ్ ఇంటర్వ్యూ లేదన్నా అట్లా లేదమ్మో. ఇప్పుడు డైరెక్ట్ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తావా? ఇంటర్ చేయన్న. ఇప్పుడు రివర్స్ చేయి, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు వాళ్ళ ఫ్రెండ్ ఏం పడవాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, టైం పాస్ చేస్తున్నావు అమ్మాయితో? చూద్దామన్నా ముందు. ఇప్పుడే ఏం లేదన్న, ఏం అనుకోలేము ఇప్పుడే. ముందు ఏమని అనుకుంటా, ముందు ఎంజాయ్ చేద్దాం అంటే అంతే. ముందు ఎంజాయ్ చేద్దాం అంటే తప్పుగా అనుకోవద్దు దీన్ని. నీ గురించి ఆవిడ తెలుసుకోవడం, ఆవిడ గురించి నువ్వు తెలుసుకోవడం, కరెక్ట్గా ఉన్నాయా టేస్ట్లు అంటే థింకింగ్ అనేది కరెక్ట్ ఉందా లేదా, అండర్స్టాండింగ్. ఇప్పటి వరకు అయితే ఎన్ని ఇయర్స్ లవ్? ఈ లవ్ ఎన్ని ఇయర్స్ నుంచి? నీ పాజిటివ్ తెలుసా అమ్మాయికి? తెలుసు. చెప్పినావా? ఆమెకి తెలిసే వచ్చిందా? ఆమెకు తెలుసు, నేను కూడా చెప్పిన. ఎందుకు విడిపోయారని కూడా అడిగినారు, చెప్పిన ఉన్నదన్నది చెప్పిన. ఓకే, దాంట్లో తరుణ్ తప్పేం లేదా విడిపోయిన దాంట్లో? లేదన్నా, బయట అందరికి తెలుసు విడిపోయినామని కూడా తెలుసు. ఎందుకు విడిపోయారో కూడా చాలా మందికి తెలుసు అన్న బయట. ఆ సందర్భంలో, విడిపోయిన సందర్భంలో నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ చుట్టుపక్కల ఇల్లు కావచ్చు, తరుణ్ కావచ్చు, తరుణ్ ఫ్యామిలీ గురించి మాట్లాడిన ఏదైనా ఉంటుంది కదా, మెమొరీ అనుకోవాలి దాన్ని ఒక పరంగా. చెడుగా మాట్లాడుకున్న నీ చుట్టాలు కావచ్చు, ఇంకేదైనా సో అండ్ సో విని బాగా బాధపడిన వర్డ్ ఏంది? బాధపడతామన్నా, పడమన్నా. ఎలాంటి మాటలు మాట్లాడారంటే? మరీ అంత గలీజు ఏం మాట్లాడారన్న, అట్లా మాట్లాడాల్సిన మాటలు అయితే మాట్లాడలేదు. అడిగినారు, ఫస్ట్ అడుగుతారు కదా ఎవరైనా, అడిగినట్టు అడిగారు. తెలుసు కూడా అన్న, నేను చెప్పకపోయినా కూడా తెలుసు, మ్యాక్సిమం అందరికి తెలుసు అన్న స్టోరీ ఎట్లా అయింది అనేది. ఓకే ఓకే. ఇప్పుడు ఉన్న అమ్మాయి పేరేంటి? అమ్ము. అమ్ము చెప్పొచ్చా? మరి ఇంటర్వ్యూలో చెప్తున్నావు అన్న, మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ కట్ చేయ అన్న. నేనైతే ముందే చెప్తున్నా, నేనైతే కటింగ్ చేయను. ఓకేనా? ఓకే. అమ్మాయికి తెలుసా ఇంటర్వ్యూకి వస్తున్నాను? మరి అమ్మాయిని కూడా తెస్తే అయిపో కదా. ఎందుకన్నా అమ్మాయి ఇంట్రడ్యూస్ చేయవా? తెలియదా బయట? వాళ్ళ ఫ్యామిలీకి తెలియదా? వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు. ఇంకా తెలియదు. మరి అమ్ము అని చెప్తున్నావు, అమ్ములు చాలా మంది ఉంటారు కదా. అట్లానే డైరెక్ట్ పేరైతే. ఓకే. ఎట్లా మీ ఇద్దరు లవ్ ఎట్లా? నువ్వు ప్రపోజ్ చేసినా, అమ్మాయి ప్రపోజ్ చేసిన? నేనే చేసిన. మళ్ళా గుంత తోడుకొని ఓకే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అట్లా చేయనన్నా, అప్పుడు తెలిసి వచ్చింది, అప్పుడు ఏదో తెలియని దాంట్లో అప్పుడు మునిగినాం. ఇప్పుడు అదంటే ఏందో అనేది ఎక్స్పీరియన్స్ అయిపోయింది మనకి. ఇప్పుడు జర చూసి ఉంటాం అనమాట. అప్పుడైతే కళ్ళు మూసుకొని ఎవరు పడితే వాళ్ళు నమ్మినాం. అప్పుడు నమ్మినన్నా, అంతే గుడ్డిగా నమ్మేసిన అప్పుడు. ఓకే. ఇప్పుడు అంటే అంటే నార్మల్గా నువ్వు చేసే వర్క్ ఏంటి? నేను చదువుకున్నా అన్న, బీటెక్ వరకు చదువుకున్నా, థర్డ్ ఇయర్ వరకు చదువుకున్నా. ఇక పెళ్ళైందని చెప్పి ఆ స్ట్రగుల్లోనండి. ఓకే. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏం వర్క్ చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు వర్క్ అంటే ఏం లేదన్న, మళ్ళీ ఆ 4th ఇయర్ కూడా కంప్లీట్ చేసేదన్న, మంచి జాబ్ చేసుకుందాం అని చెప్పి. సర్టిఫికేట్స్ ఇంకా కాలేజ్లోనే ఉన్నాయి. ఓకే. నీకు ఇప్పుడైతే గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయిలో నీకు నచ్చేది ఏంటి? ఎందుకు అంత ఇష్టం నీకు అమ్మాయి? ఎక్కువ కేర్ చూపిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేర్ చూపిస్తుంది ఫస్ట్. అందరు వేస్ట్ అన్న, ఈ కేర్ కూడా నేను పట్టించుకోను. మా మమ్మీ కేర్ ఫస్ట్, మా మమ్మీ తర్వాత ఈమె కేర్ చూస్తుంది. ఇంతలా ఈమె కన్నా ఇంకొంచెం ఎక్కువ చూపించే అమ్మాయి ఏమైనా వదిలేస్తావా? అట్లా వద్దన్న, రాదు, వద్దు కూడా. అమ్మాయిలే వద్దన్న, ఏదో ఇప్పుడు ఉంది. ఈ అమ్మాయిని ఇట్లా చూసినావు, ఫస్ట్ అమ్మాయిని నమ్మేసిన అన్న గుడ్డిగా. ఆమెనే అనుకో, మా మమ్మీ మాట కూడా వినలే అన్న నేను. మా మమ్మీ మాట, మా ఇంట్లో మాట వినకుండా ఆమె దగ్గరికి పోయినా. ఏం చెప్పారు మీ అమ్మ వాళ్ళు ఆ అమ్మాయి గురించి? స్టార్టింగ్లో ఏం చెప్తాను, మంచిగా ఉంది అమ్మాయి, చేసుకోండి, మంచిగా ఉండండి అని చెప్పినారు. పెళ్ళైనాక ఎన్ని రోజులకు విడిపోయారు? 1.5 year. 1.5 year బాగానే. మేజర్గా మీ ఇద్దరికి ఎందుకు గొడవలు వచ్చేటివి? థర్డ్ పర్సన్స్ వల్ల అండర్స్టాండింగ్ లేకపోతుండే అన్న, మెయిన్ అదొకటి. అందులో నీ తప్పే ఉంది? నాది కూడా అండర్స్టాండింగ్ తప్ప. అర్థం చేసుకో. మీ ఇద్దరికి మేజర్ డిస్కషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యేది? అట్లా అనుమానాల వల్ల. నీకు అమ్మాయి మీద అనుమానం ఉండేది? అమ్మాయికి నా మీద ఉండేది, నాకు అమ్మాయి మీద కూడా ఉండేది. ఉండేదన్న, మనోడు బయట చేస్తుండే కానీ ఏం చేస్తాడని. అట్లా అంటే ఒకటి నీకు ఓవరాల్గా మనం ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్ను వదిలేసి థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం కరెక్టా రాంగా? కరెక్టే అన్న. ఎందుకు రాంగ్ అవుతుంది అన్న?
నీకు ఆల్రెడీ వైఫ్ ఉన్న తర్వాత ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తే ఎట్లా ఉన్నాక నేను వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. నేను అదే అడుగుతున్నా. వైఫ్ ఉన్నాక నేను వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. వైఫ్ ఉన్నప్పుడు వైఫ్ తోనే ఉన్నాను. మీ వైఫ్కి ఎందుకు డౌట్ వచ్చిందంటే ఏం చెప్తావు? ఏ విషయంలో డౌట్ వచ్చింది? అదే నన్ను డౌట్ పడేది, నేను ఆమె డౌట్ పడేవాడిని అని అన్నావు కదా. నార్మల్ ఇప్పుడు జనరల్ గా బయట తిరుగుతున్నావు, అమ్మాయిని ఎందుకు చూస్తున్నావు, ఆ అమ్మాయితో ఇప్పుడు ఇంటికాడ కూడా అమ్మాయిలు ఎంతమంది ఉంటారు అన్న తెలిసిన అమ్మాయిలు. అంటే మీకు మీకు ఈ డిస్కషన్ ఎందుకు ఉండేది అంటే మీకు పని పాట ఏది ఉండేది కాదు. అంటే వేరే ఆలోచనలు ఉంటే ఉన్నప్పుడు వర్క్ మీద వెళ్ళేది. ఇప్పుడు ఏ ఆలోచనలు అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనోడు అమ్మాయిలను చూస్తుండే, లేదా ఆమె నిన్ను ఫోకస్ చేసేది. ఇది నన్ను ఇంతగానం అడుగుతుంది అమ్మాయి, మరి ఏమేం చేస్తుందని నీకు ఫోకస్ ఉండేది. అంటే మీకు వేరే అంటే డబ్బులు సంపాదించుకోవాలి, లేదంటే ఏదైనా వర్క్ ఉంటే వర్క్ మీద వెళ్ళేది. ఇప్పుడు మీకు వేరే పని ఏది లేదు కాబట్టి ఒకరినొకరు అనుమానించుకోవడం అనేది చాలా అది డేంజర్ అయిపోయింది. మీ లైఫ్ దూరం చేయడానికి కారణం ఇదే అనుకుంటా మేబీ కదా. ఓకే, ఆమె గురించి లైట్గా వదిలేద్దాం, ఆమె టాపిక్ వదిలేద్దాం. పిచ్చ లైట్. ప్రజెంట్ అమ్మాయి ఇప్పుడు బాగా చూసుకుంటుంది, ఓకే, కేరింగ్. ఈ మధ్య ప్రజెంట్ అమ్మాయితో గొడవ ఎప్పుడన్నా అయిందా? ఇప్పటిదాకా అసలు గొడవలే కాదు, అవ్వద్దు కూడా. ఎందుకైతుంది అన్న, ఒక మాట మీద కంటిన్యూ అయింది. ఓకే, లాస్ట్ ఈ మధ్యలో ఎప్పుడు కలుసుకున్నారు మీరు ఇద్దరు? నిన్ననే కలిసిరా? ఓకే, నీ పేరు మర్చిపోయినా, సారీ. తరుణ్. ఇప్పటి వరకు తరుణ్ ఎన్నిసార్లు ఓయోకి వెళ్ళిండు? మస్తు సార్లు తరుణ్ తప్పు కూడా ఉందిగా కొన్ని కొన్ని మస్తు సార్లు పోయినా కానీ ఎంత మస్తు మంది అమ్మాయిలతో పోయినా అని మాత్రం చెప్పాలి. నేను అమ్మాయిల గురించి మాట్లాడలేదు, నీ ఫాస్ట్ గురించి మాట్లాడు. ఓయోలోకి పోనీకి వాళ్ళ అమ్మాయితోనే పోరాను. ఓయోకి చాలా రకాలుగా పోతారు, ఓయోకి ఫ్రెండ్స్ కూడా పోతారు ఓయోలోకి. అట్లంటే ఏం మీకు పైన బయట ఏం తుప్పలు లేవా? నార్మల్గా తాగడానికి తాగడానికి బయట ఏడుందన్న ప్లేస్, పోలీసు వాళ్ళు పట్టేసుకుంటారు. ఓయోలో ఏమంటలేరా? ఎందుకంటారు ఓయోలో? ఓయో అనేసరికి ఫస్ట్ నీకు గుర్తుకొచ్చేది? అందరికి అదే గుర్తుకొస్తుంది. ఎవరైనా ఒక మనిషి ఇట్లా చూస్తారు అంటే ఫస్ట్ నెగిటివిటీ ఆలోచిస్తారు తప్ప పాజిటివిటీ ఆలోచించారు. ఓకే, రమ్య యాదవ్ నీకు ఎలా తెలుసు? తెలుసు, అక్క ముందు నుంచి తెలుసు నాకు. రీల్స్ వల్ల పరిచయం. రీల్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి? 4-5 years నుంచి పరిచయం. ఎలా మీకు ఇద్దరు ఫస్ట్? అంటే అక్క ముందు వీడియోస్ చేస్తుండే కదా, అట్లా అక్క నార్మల్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్. గల్లీ పోరీస్ దాంట్లో ఉండేది అనుకుంటా. అప్పటి నుండే తెలుసు. ఓకే, అమ్మాయి ఒక్కతే తెలుసా? గల్లీ పోరీస్లో ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? మౌనిక అక్క కూడా తెలుసు. మౌనిక అక్క, చిల్బేట, అందరు తెలుసు. ఒకసారి మౌనిక కాల్ చేద్దామా? అక్క తెలుసు నాకు, చేద్దాం, చేయండి అన్న. ఉందా ర్యాప్ ఉందా మీ ఇద్దరు? నార్మల్ తెలుసు, గుర్తుపడుతుంది అక్క, తమ్ముడు అంటే. తెలియదు అంటే గలీజ్ అయిపోతుంది అంతే, మళ్ళీ ప్రాబ్లం. ఓకే, బాగా క్లోజ్ రమ్య యాదవ్. రమ్య. ఓకే, నీ దృష్టిలో రమ్య యాదవ్ ఎలాంటిది? మంచిదే అన్న. నీ నవ్వులో 100 అర్థాలు కనిపిస్తున్నాయి నాకు. ఓకేనా? అక్క అని పిలిచినామన్నా, సొంత అక్క కాకపోయినా సరే ఒక అక్కలాగా పిలిచినప్పుడు ఒక నెగిటివిటీ అనేది మనం నీ దృష్టిలో అంటున్నాను. నా దృష్టిలోనే చెప్తున్నాను, అందుకని చెప్తున్నా. ఎప్పుడైనా రమ్య యాదవ్ విషయంలో అరే ఈ అక్కకి ఇలాంటిది లేకుంటే బాగుండు అనే సందర్భం ఏమైనా అనిపించిందా? అనిపించలే అన్న. ఆ నవ్వును అర్థం చేసుకోండి మీరు, ఆ గ్యాప్ లో దాన్ని ఒక వర్డ్స్ లాగా తీసుకోండి. ఓకే, రమ్య గురించి ఒక 2 words చెప్పాలంటే ఏం చెప్తావు? మంచి అక్క, మంచిగా చూసుకోవడం. ఎవరి దగ్గర ఆమె కూడా నాలాగానే ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి చూసి వెళ్తుంటారు. ఆమె కూడా చాలా అప్ అండ్ డౌన్స్ అయినాయి, చాలా రీలేదు. ఆమె కూడా ఎవరితో ఎట్లా ఉండాలి. ఓకే, బ్రోకన్ స్మైలీ నీకు ఎలా పరిచయం? వాళ్ళ అన్న వాళ్ళ పరిచయం. వాళ్ళ అన్న మా దోస్త్ అనమాట, కన్నా అని చెప్పి. వాళ్ళ అన్న నీకు ఎప్పటి నుంచి పరిచయం? 6 years ఫ్రెండ్షిప్ మాది. స్కూల్ ఫ్రెండ్సా? స్కూల్ ఫ్రెండ్స్ కదా, నార్మల్ బయటనే. వాళ్ళది ఎక్కడ? గచ్చిబౌలి. గచ్చిబౌలికి సూరారాంకి చాలా డిస్టెన్స్ ఉంది. ఆన్లైన్ ఫ్రెండ్స్ అనమాట మేము. ఆన్లైన్ ఫ్రెండ్స్ అని కూడా కాదు, మా ఇంటికాడ ఒక మా దోస్త్ ఉంటాడు, మా దోస్త్ వాళ్ళ క్లాస్మేట్ అనమాట వాడు. మా దోస్త్ అట్లా పరిచయం అనమాట. మరి ఆయన చూసి తింటే ఉంటాడు, నువ్వు పెద్దోళ్ళ ఉంటావు, మీ ఇద్దరికి దోస్త్ అని ఎట్లా కనెక్ట్ అయింది? హైట్ మ్యాటర్ కాదు కదన్న. ఆన్లైన్ ఇంత పోరాడు కూడా ఈరోజు దోస్తాను అదే కొడుతుంది. ఓకే, దోస్తాన్లో అవన్నీ లైట్ అన్న పట్టించుకోవద్దు. బ్రోకన్ స్మైలీ మీ అంటే వాళ్ళ అన్న మీ ఫ్రెండ్ కాబట్టి మీరిద్దరు ఫస్ట్ మాట్లాడుకున్న వర్డ్ ఏంది? అంటే అన్న చెల్లెల్లాగా కావచ్చు, ఫ్రెండ్స్ లాగా కావచ్చు. మంచిగా ఉన్నామన్న మేమిద్దరం ఫ్రెండ్స్. ఎప్పుడన్నా వాళ్ళ అన్న వల్ల నిన్నేమన్నా అనడం బ్రోకన్ స్మైలీ? అట్లా ఏమనకపోతాను, ఆమె కూడా మాత్రం మంచిగా ఉంటుంది అన్న అని అనుకుంటా. ఓకే, ఎప్పుడన్నా బ్రోకన్ స్మైలీ రీల్స్ ఎప్పుడన్నా నువ్వు షూట్ చేయడం జరిగిందా? రీల్సా? మేమిద్దరం చేసినాం ఒకటే వీడియో, అది ఫ్రంట్ కెమెరాలో చేసినాం.
ఎందుకు ఎందుకు చేయాలనిపించింది మీ ఇద్దరికి? వీడియోలు చేయొద్దా అన్న? ఆమె ఫాలోవర్స్ నీకు రావాలనుకున్నావు, నీ ఫాలోవర్స్? అట్లా ఆ కాన్సెప్ట్ మీద కాదు, వీడియో చేయాలనిపించింది ఒక సాంగ్ మీద వీడియో చేసి. ఓకే. బ్రోకన్ స్మైలీ వాళ్ళ అన్నని అంత నెత్తినెక్కించుకుని అంత ఫ్రెండ్షిప్ ఎట్లా మీ ఇద్దరికి? బాండింగ్ మంచిగా ఉండే మా ఇద్దరు. అంటే తోపా డాన్ ఆయన? తోప్ డాన్ ఇవన్నీ నడవన్న మన దగ్గర. ఫ్రెండ్షిప్లు అంటే ఫ్రెండ్షిప్, మామ అంటే మామ. అంటే అక్కడ ఫోటో చూపించి దమ్కి ఇస్తున్నావు కదా అట్లా? ఇక ఆ టైంలో ఇక అలాంటిది అన్న. అంటే మనోడి దగ్గర ఇంప్రెషన్ కొడదామనా? ఇంప్రెషన్ అలాంటిది ఏం లేదు. ఫ్రెండ్ అన్న, ఏం ఇంప్రెషన్ కొడతావు అన్న? అరే అంటే మనోడు ఏడికని వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ తరుణ్, నా జాన్ రా అని చెప్పు, అట్లా అట్లా లేదు. తరుణ్ ఇప్పటి వరకు ఎవరితోనన్నా అవసరానికి ఫ్రెండ్షిప్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే మనోడితో నాకు అవసరం పడుతుంది అని అబద్ధం ఫ్రెండ్షిప్ చేసిన సందర్భాలు ఏదన్నా? అలాంటి ఫ్రెండ్షిప్ చేయను, చెయ్యను, దగ్గర రానియను కూడా. అలాంటి తరుణ్ ఎవరన్నా అట్లా చేసారు ఇప్పటి వరకు? నన్న మస్తు చేసిరన్న. అమ్మో, ఒక 2 సందర్భాలు చెప్పు. సందర్భాలు చెప్పండి ఎట్లా, చాలా మంది ఉన్నారన్న, అట్లా ఉన్నారు చేసిరు నాతోనే, నేను చూసుకున్నాను. రీసెంట్గా గొడవలు చేసింది తరుణ్ ఎప్పుడు? రీసెంట్గా గొడవలు రీసెంట్గా అయితే ఏం చేయలేదు. గొడవలు అయినాయి కూడా అమ్మాయి వాటిలోనే అయినాయి అన్న. తరుణ్ ఎంతమంది కొట్టారు? తరుణ్ ఎంతమందిని కొట్టిండు? తరుణ్ ఇప్పటిదాకా ఎవ్వరు చేయితే వేయలేరన్న తరుణ్ మీద. తరుణ్ మస్తు కొట్టిండు, తెలుసు కూడా బయట అందరికి. తరుణ్ మీద ఇప్పటిదాకా ఎవ్వరు చేయితే వేయలే. మీరు ఎవరికి అన్న అడగాలనుకున్నా కూడా అడగండి. అంటే రౌడీ అనా, డాన్ అనా? రౌడీ డాన్ అని నేను అనట్లేదు, అందరిలో నేను ఉంటా అన్న. మరి అందరిలాగే ఉన్న తరుణ్ అందరి మీద చేయొచ్చు, తరుణ్ మీద ఎందుకు చేయలేదంటే? చేయలేదు. మనం ఏ దగ్గర కూడా తప్పు ఉంచుకోము కదన్న, తప్పు చేయం, తప్పు ఉంచుకోము ఎవరి దగ్గర కూడా. ఓకే అన్న మొత్తం ఇజ్జతో నేనే పోతాను, ఎవరైనా తెలియకపోయినా కూడా హాయ్ అంటే హాయ్, కలిసి మాట్లాడు, స్మైల్ తో ఫ్లడ్ చేస్తావు అంతేనా? ఓకే. తరుణ్ రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ ఉన్న తర్వాత ఇంకో అమ్మాయిని ట్రై చేస్తున్నాడు అని నాకు తెలిసింది, ఎంతవరకు కరెక్ట్? నా ఫోన్ కూడా ఇస్తాను ఏమంటే ఇప్పుడు మనసులో కూడా లేదా? లేదు, ఉన్న అమ్మాయి ఒక అమ్మాయి ఉందన్న, అమ్మాయి అంతే. వేరే అమ్మాయి ఆ అమ్మాయి ఇట్లా టైం పాస్ కి అట్లా చేయాలి, ఇట్లా తిరగాలి. బ్రోకన్ స్మైలీ ఏమనిపిస్తుంది అమ్మాయిని చూసినప్పుడు నీకు? చెల్లి. ఓపెన్ గా చెప్పు, నెగిటివ్ అండ్ పాజిటివ్ అమ్మాయి గురించి. నెగిటివ్గా అయితే ఇప్పటిదాకా చెల్లి అన్నావు కాబట్టి అడుగుతున్నది. నెగిటివ్గా అయితే ఈ రోజు దాకా ఏం థింక్ చేయలే అన్న. నేను థింక్ చేయడం కాదు, నీకు అనిపించింది అరే ఈ అమ్మాయి దగ్గర ఒక సిస్టర్గా ఈ అమ్మాయికి ఇది లేకపోతే బాగుండు, లేకపోతే ఈ అమ్మాయికి ఒక నెక్స్ట్ లెవెల్ ఫాస్ట్ అంటే మంచిగా ఉంది, ఇప్పటికి ఏమైంది, ఇప్పుడు కూడా మంచిగా ఉంది కదన్న నీకు అనిపించింది? నాకే ఇప్పుడు బ్రోకన్లో ఇది లేకుంటే బాగుండు, అట్లే కొంచెం హైట్ ఉంటే బాగుంటుండే. అయ్యో హైట్ ఉంటే బాగుండదు కదా. అమ్మాయి నాకు తెలిసి ఒక మంచి కంటెంట్ అమ్మాయి దగ్గర ఉంటుంది, మంచి కంటెంట్ ఉంటుంది, నేను చూసినా కదా. ఇంకోటి ఏంటంటే నాకు బాగా గుర్తు, ఎవరన్నా గుర్తుపెట్టుకొని చెప్తారో లేదో తెలియదు కానీ నా శనిగశైల సాంగ్ ఫస్ట్ రీల్ చేసింది అమ్మాయి. శనిగశైల లేవాడే సాంగ్ ఫస్ట్ రీల్ చేసింది అమ్మాయి. అమ్మాయి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకు బాగా గుర్తు, బీభత్సంగా పోయింది పాట. నాకు అది బాగా గుర్తుకొస్తుంటుంది. ఆ పాట 92 మిలియన్ పోయింది, ఫస్ట్ రీల్ చేసింది ఆమెనే. ఇప్పుడు పార్ట్ 2 చేసినా మళ్ళీ వెళ్ళాలి, ఫోన్ ఎత్తలేదు. చెప్పు ఒకసారి, సంతోషాన్ని అడిగినాను. ఓకే, వాళ్ళ అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ ఉందా? చెప్పాలనిపిస్తేనే చెప్పు, మనకి ఎందుకన్నా అవసరం లేదు. ఓకే, వాళ్ళ అన్నలో నీకు నచ్చింది ఏంది, నచ్చింది ఏంది? మీకున్న ఫ్రెండ్షిప్లో ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నారు? నచ్చింది ఏంటంటే తాగినప్పుడు నచ్చుతాడు. తాగుతాడా? ఫుల్ వేస్తాడా? ఓకే, తాగినప్పుడు ఇక ఓవర్ లిమిట్ అయిపోతుంది. ఓకే, ఓవరాల్గా నీ లైఫ్లో బెస్ట్ మూమెంట్, బెస్ట్ మెమొరీ, బాగా ఫుల్ హ్యాపీగా ఉన్న, చిల్ అవుట్ అసలు మస్త్ అనిపించింది అన్న రోజు? నా పెళ్లి రోజే ఫుల్ హ్యాపీ ఉన్నానేమో అని నేను అనుకున్నా, అప్పుడు అనుకున్నా. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇంకే రోజు లేదు. బాగా నీ లైఫ్లో బాధపడినంత బాధపడ్డ సందర్భం? అదే చెప్పిన, అదే వచ్చి అదే పోయింది. ఇంకేదన్నా నీ ఫ్రెండ్స్కి ఏదన్నా చెప్పాలనుకున్నాయి నువ్వు డైరెక్ట్గా నీ వీడియోలో చెప్పుకోలేకుంటా మా ఇంటర్వ్యూ త్రూగా ఏదైనా చెప్పాలనుకుంటే? ఫ్రెండ్స్ అంటే అందరు మంచిగా, నీ మిత్రులు కావచ్చు, నీ శత్రువులు కావచ్చు. శత్రువులు ఎవరు లేరు అన్న, ఫ్రెండ్స్లో శత్రువులు అసలు ఒక్కరు కూడా లేరు ఇప్పటికి. అందరూ నువ్వు బాధపడడానికి నీ ఫ్రెండే కారణం కదా, నీ ఫ్రెండ్కి ఏమైనా చెప్పాలంటే? ఇంకేమి చెప్తామని అర్థం చేసుకుని, నేను ఏం చెప్పానన్నా వాడంతలో వాడు అర్థం చేసుకున్నాను.
మన ఇష్టం వాళ్ళే మనం ఏం చెప్పాము. టచ్లో ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు లేడీగా. ఓకే. ఎంత జాగ ఎంత ఉంది తరుణ్కి? ఓన్ హౌసా ఇక్కడ? ఇక్కడ ఓన్ హౌస్ లేదన్న, రెంటే. ఓన్ ప్రాపర్ ఇక్కడ? ఇక్కడనే అన్న, పుట్టి పెరిగింది అంతా ఇక్కడనే, మమ్మీ డాడీ అందరు ఇక్కడనే. ఇంతవరకు ఇల్లు లేదా? ఉండే అన్న, ఇల్లు ఉండే కానీ అది కొట్లాటల్లా కొంచెం అమ్మేయాల్సి వచ్చింది. కొట్లాటలు మీన్స్ అంటే అది వేరే దాని ఏమంటారు కదా, లిటికేషన్. ఓకే. దానివల్ల కొట్లాటలు అమ్మేసి వచ్చి అమ్మేసి వేరే దగ్గర కొనుక్కున్నా అయిపో కదా. కొనాలనే దాని మీద ఉన్నాం, ఇంకా కొనలేదు. డాడీ ఏం జాబ్ చేస్తాడు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్. మమ్మీ ఇంట్లో ఉంటుంది. అమ్మమ్మ. లాస్ట్ మమ్మీ కావచ్చు డాడీ కావచ్చు తరుణ్ కొట్టిన సందర్భం ఇది? మా మమ్మీ కొట్టింది. ఏ విషయంలో? పెళ్ళి కన్నా ఒక ముందు 5 రోజులు అప్పుడు ఏదో విషయంలో నన్ను ఏదో మాట అన్నారన్న మా ఇంట్లో. ఆ విషయంలో నేను మా మమ్మీ మీద రైజ్ అయిపోయాను అనమాట, కోపం అయిపోయినా. అప్పటిదాకా నేను అసలు మా మమ్మీ నన్ను తిట్టితే నేను సైలెంట్ ఉండేటోని ఆ రోజు వరకు. ఆ రోజు ఒకటేసారి కోపం అయిపోయినా. ఎన్ని రోజులు లేని ఇట్లా అమ్మాయి కోసం నువ్వే నా మీద అని చెప్పి ఫుల్ కొట్టింది. దేని తీసుకొని కొట్టింది? చేతనే కొట్టింది, దేని తీసుకొని కొట్టలే. నీ ఫీలింగ్ ఏంది అప్పుడు? నేను అరవకపోతే బాగుండేదేమో. దాని తర్వాత అనిపించింది ఇక కరెక్ట్ అదే కదన్న, అరవకదు, మమ్మీ చెప్పింది నమ్మాలి అంతే. స్కూల్ లైఫ్లో తరుణ్కి లవ్ స్టోరీ లేవా? అప్పుడు లవ్ అంటే ఏంటిది తెలియదు, అమ్మాయి అందంగా అనిపిస్తుంది, లవ్ చేయాలనిపిస్తుండే కానీ ఆ టైంలో అది లవ్ కాదని ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే.